హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 12 అయినటువంటి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 12Cలో రోమన్ నెంబర్ 2లో 1 to 5 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లం ఏమంటున్నారు? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్. సో ఇక్కడ డెరివేటివ్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయమంటున్నారమ్మా? ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ఫైండ్ చేయండి అంటున్నారు. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? డెరివేటివ్ యొక్క డెఫినిషనే. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏదైనా రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు డెరివేటివ్ ఏ విధంగా చేస్తాం? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఇంతే కదా. సో ఇప్పుడు ఇక్కడున్న ఫంక్షన్స్ అన్నిటి యొక్క డెరివేటివ్ ఈ డెఫినేషన్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఏముంది? మైనస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఫైండ్ చేయాలి. లెట్ us కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అని తీసుకుందాం. ఓకేనా? సో డెరివేటివ్ అనేది ఏమవుతుందమ్మా? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్తో డినోట్ చేస్తాము. డెఫినేషన్ నుంచి ఏం రాయొచ్చు? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అని తీసుకోవచ్చు. అంతేనా? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? మైనస్ ఎక్స్. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ పెడదాం. మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ బై హెచ్. ఏంటి? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కదా. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏమవుతుంది? మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ మైనస్ హెచ్. మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ప్లస్ ఎక్స్ బై హెచ్ అవుతుంది. మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయితే ఇంకేముంటుందమ్మా? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మైనస్ హెచ్ బై హెచ్. హెచ్ అనేది ఇక్కడ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? లిమిట్ హెచ్ టెన్స్ టు 0. హెచ్ అనేది క్యాన్సిల్ అయింది కాబట్టి ఇంకేముంటుంది? -1 ఉంటుంది. -1 అనేది ఏంటి? కాన్స్టెంట్ ఫంక్షన్. సో లిమిట్ అప్లై చేసినా -1 వస్తుంది. దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది. సో మైనస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది ఏమవుతుందమ్మా? -1 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్, సో ఇక్కడ ఏంటి? మైనస్ ఎక్స్ పవర్ -1 యొక్క డెరివేటివ్ ఫైండ్ చేయాలి. లెట్ us కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ పవర్ -1 అని కన్సిడర్ చేస్తున్నాను. మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేయాలి కదా. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే డెఫినేషన్ నుంచి ఏం రాయొచ్చు? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఓకేనా? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? మైనస్ ఎక్స్ పవర్ -1. ఓకేనా? మైనస్ ఎక్స్ పవర్ -1 అంటే మనం ఏం రాయొచ్చమ్మా? -1 బై ఎక్స్ అని రాయొచ్చు. ఓకేనా? సో అదేవిధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టండి. -1 బై ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే -1 బై ఎక్స్ బై హెచ్. ఇక్కడ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 దగ్గర కదా ఫైండ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఓకే, సో ఎల్సిఎం అనేది ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఏముంది? -1 బై ఎక్స్ ప్లస్ హెచ్. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 1 బై ఎక్స్ ఉంది. ఓకే, బై హెచ్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఎల్సిఎం ఏమవుతుంది అక్కడ? ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ అనేది ఎల్సిఎం అవుతుంది. సో ఏమవుతుందమ్మా? మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ హెచ్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ డినామినేటర్లో హెచ్ ఉంది అంటే హెచ్ బై 1 కదా. సో న్యూమరేటర్లోకి వస్తే రెసిప్రోకల్ 1 బై హెచ్. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఇక్కడ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఏముంటుంది? హెచ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ హెచ్. హెచ్ అనేది క్యాన్సిల్ అయితే దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఏముంది? 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. లిమిట్ అప్లై చేయండి. లిమిట్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ సబ్స్టిట్యూషన్ అంటే ఇక్కడ హెచ్ టెన్స్ టు 0 దగ్గర లిమిట్ ఫైండ్ చేయాలి కాబట్టి హెచ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 0 దట్ ఈస్ 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. ఓకే,
దేర్ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 1/x². 1/x²నే x⁻⁻2 అని రాయొచ్చు. ఓకేనా, అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ వన్ చూడండమ్మా. థర్డ్ వన్ ఏముంది, సైన్ ఆఫ్ x+1 యొక్క డెరివేటివ్ ఫైండ్ చేయాలి. లెట్ us కన్సిడర్ f ఆఫ్ x ఈక్వల్ టు సైన్ ఆఫ్ x+1 అని కన్సిడర్ చేద్దాం. ఓకే, డెరివేటివ్ అంటే ఏ విధంగా రాస్తాం, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా. డెఫినేషన్ నుంచి లిమిట్ h టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఓకే, సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి ఇచ్చారు, సైన్ x+1 ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టండి, సైన్ ఆఫ్ x ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ ఆఫ్ x+1 బై హెచ్. ఓకేనా, ఇక్కడ న్యూమరేటర్ని మీరు అబ్జర్వ్ చేస్తే సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములాలో ఉంది. సైన్ సి మైనస్ సైన్ డి అంటే ఏ విధంగా రాయొచ్చమ్మా, 2 cos c ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 అని రాయొచ్చు. ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది, లిమిట్ h టెన్స్ టు 0, సో హెచ్ అమ్మా, h టెన్స్ టు 0 సైన్ సి మైనస్ సైన్ డి అంటే ఏం రాయొచ్చు, 2 cos c ప్లస్ డి. సి అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సి అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1, డి అంటే ఎక్స్ ప్లస్ 1. సి ప్లస్ డి ఏమవుతుంది, ప్లస్ చేయండి, 2x ప్లస్ హెచ్ ప్లస్ 2 అవుతుంది. ఓకే, 2x ప్లస్ హెచ్ ప్లస్ 2 బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి. సి మైనస్ డి అంటే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ మైనస్ 1, ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, 1 క్యాన్సిల్ అయితే హెచ్ బై 2 వస్తుంది బై హెచ్. ఓకేనా, సింప్లిఫై చేయండి ఇప్పుడు. దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 cos 2x ప్లస్ హెచ్ ప్లస్ 2 బై 2 ఇంటూ సైన్ హెచ్ బై 2 బై, ఇక్కడ చూడండి న్యూమరేటర్లో 2 ఉంది కదా, డినామినేటర్లోకి తీసుకొస్తే ఏమవుతుంది, h బై 2 అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. లిమిట్ h టెన్స్ టు 0 cos 2x ప్లస్ హెచ్ ప్లస్ 2 బై 2 ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 సైన్ హెచ్ బై 2 బై హెచ్ బై 2. ఓకేనా, h టెన్స్ టు 0 అయితే h బై 2 టెన్స్ టు 0 అవుతుంది కదా. సో ఇక్కడ లిమిట్ అప్లై చేయాలి, h టెన్స్ టు 0 దగ్గర ఫైండ్ చేయాలి కాబట్టి h ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, cos 2x ప్లస్ 0 ప్లస్ 2 బై 2 ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0 సైన్ x బై x అనేది స్టాండర్డ్ లిమిట్, వాల్యూ ఏం తెలుసు 1 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు cos 2x ప్లస్ 2 బై 2. 2 కామన్ తీసేస్తే ఏమవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది, x ప్లస్ 1 ఉంటుంది. ఓకేనా, సో సైన్ x ప్లస్ 1 యొక్క డెరివేటివ్ అనేది ఏమొచ్చిందమ్మా, cos x ప్లస్ 1 వచ్చింది. నెక్స్ట్ వన్ చూడండి, ఫోర్త్ వన్ చూడండమ్మా. ఏమంటున్నారు, కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ పై బై 8 యొక్క డెరివేటివ్ ఫైండ్ చేయాలి. లెట్ us కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ పై బై 8 అని కన్సిడర్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ఫైండ్ చేయాలి కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ పై బై 8. ఇక్కడ కావాల్సింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టండి, ఏమవుతుంది, కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ పై బై 8 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ పై బై 8. ఓకే, బై హెచ్. న్యూమరేటర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉంది, కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములాలో ఉంది. కాస్ సి మైనస్ కాస్ డి అంటే మనం ఏ విధంగా రాయొచ్చు, మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 అని రాయొచ్చు. ఇక్కడ సి ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ పై బై 8 ఉంది అండ్ డి ప్లేస్లో ఎక్స్ మైనస్ పై బై 8 ఉంది. సో వీటి నుంచి సి ప్లస్ డి అనేది ఏమొస్తుందంటే 2x ప్లస్ హెచ్ మైనస్ పై బై 4 అండ్ సి మైనస్ డి అనేది ఏమొస్తుందంటే హెచ్ వస్తుంది. ఇప్పుడు ఫార్ములా అనేది ఇక్కడ అప్లై చేయండి, ఏమవుతుంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఏంటి, మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2. సి ప్లస్ డి అంటే ఇక్కడ ఏముంది
2x plus h minus pi by 4 by 2 into sin c minus d by 2. C minus d అంటే h by 2 by h. That is equal to minus limit h tends to 0. ఏముందమ్మా sin 2x plus h minus pi by 4 by 2 into sin h by 2. ఇక్కడ న్యూమరేటర్లో మనకి 2 అనేది ఉంది కదమ్మా, డినామినేటర్లోకి తీసుకొస్తే h by 2 అని రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు లిమిట్ అనేది అప్లై చేయండి. ఏమవుతుంది? మైనస్ లిమిట్ h tends to 0 sin 2x plus h minus pi by 4 by 2 into లిమిట్ h tends to 0 అయినప్పుడు h by 2 tends to 0 అవుతుంది. కాబట్టి ఏం రాయొచ్చు? లిమిట్ h by 2 tends to 0 sin h by 2 by h by 2 అని రాయొచ్చు. ఇక్కడ మనం h tends to 0 దగ్గర లిమిట్ ఫైండ్ చేయాలి కాబట్టి h ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ sin 2x plus 0 minus pi by 4 by 2 ఇంటూ ఇక్కడ మీరు ఈ లిమిట్ అబ్జర్వ్ చేయండి అమ్మా. లిమిట్ x tends to 0 sin x by x, స్టాండర్డ్ లిమిట్ వాల్యూ 1 అని తెలుసు కదా. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ సైన్, ఇక్కడ చూడండి 2x మైనస్ పై బై 4, 2 అనేది కామన్ తీసేస్తే ఇంకేముంటుందంటే x మైనస్ పై బై 8 ఉంటుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో కాస్ ఆఫ్ x మైనస్ పై బై 8 యొక్క డెరివేటివ్ ఏమొచ్చిందమ్మా? మైనస్ సైన్ ఆఫ్ x మైనస్ పై బై 8 వచ్చింది. ఓకేనా? అర్థమైందా? ఈ విధంగా ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి మనం డెరివేటివ్ అనేది ఫైండ్ చేస్తాం. చూడండి అమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఓకే, ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగిందమ్మా, వాటి యొక్క డెరివేటివ్స్ ఫైండ్ చేయాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నారంటే ఏబిసిడి పిక్యూఆర్ అండ్ ఎస్ అనేవి నాన్ జీరో కాన్స్టెంట్స్ అని, అండ్ ఎం అండ్ ఎన్ అనేవి ఇంటీజర్స్ అని ఇచ్చారు. ఓకేనా? సో చూడండి, ఒక్కొక్క ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. సో కొసికెంట్ ఇంటూ కాట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. లెట్ us కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అని కన్సిడర్ చేద్దాం. ఓకే, డెరివేటివ్ అంటే ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్తో డినోట్ చేస్తాము. ఏ విధంగా చేయాలి? డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తీసుకున్నాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అని తీసుకున్నాం. కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉందమ్మా? డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటూ వి ఫార్ములాలో ఉంది. మనకి డి బై డిఎక్స్ ఆఫ్ యూవి అంటే ఏం తెలుసు? వి ఇంటూ డియూ బై డిఎక్స్ ప్లస్ యూ ఇంటూ డివి బై డిఎక్స్ అని తెలుసు. ఇక్కడ యూ ఈక్వల్ టు కొసికెంట్ ఎక్స్ అని అండ్ వి ఈక్వల్ టు కాట్ ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి. డెరివేటివ్ ఏమవుతుందో ఫైండ్ చేయండి. దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది? డి బై డిఎక్స్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. ఓకే, డి బై డిఎక్స్ ఆఫ్ యూవి కదా. సో ఫస్ట్ ఏం చేయాలి? వి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ యూ తీసుకోవాలి. ఇక్కడ వి అంటే ఏంటి? కాట్ ఎక్స్. కాట్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ యూ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ ప్లస్ ఇప్పుడు యూ ఇంటూ యూ అంటే ఇక్కడ ఏమనుకున్నాం? కొసికెంట్ ఎక్స్ కదా. కొసికెంట్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వి అంటే డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ ఎక్స్. ఓకేనా? అర్థమైందా ఫార్ములా ఏ విధంగా అప్లై చేసాము? దట్ ఈస్ ఈక్వల్ టు కాట్ ఎక్స్ ఇంటూ కొసికెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏం తెలుసు? మైనస్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అని తెలుసు ప్లస్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏం తెలుసు? మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ అని తెలుసు. ఓకేనా? సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఏమవుతుంది? కాట్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కొసికెంట్ ఎక్స్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్. సో మల్టిప్లై చేస్తే వస్తుంది కొసికెంట్ క్యూబ్ ఎక్స్. ఓకే, సో దిస్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. ఓకేనా? అర్థమైందా? యూవి ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ వన్ ఏముందమ్మా? కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్. ఓకే, లెట్ us కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ అని కన్సిడర్ చేశాను. ఓకేనా?
డెరివేటివ్ అంటే ఏ విధంగా డినోట్ చేస్తాం? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని కదా. ఏ విధంగా రాయొచ్చు? డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తీసుకున్నాం? కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే విధంగా ఉంది. డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఫార్ములాలో ఉంది. ఓకేనా? డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఫార్ములా ఏం తెలుసు? వి ఇంటూ డియూ బై డిఎక్స్ మైనస్ యూ ఇంటూ డివి బై డిఎక్స్ బై వి స్క్వేర్ అని తెలుసు. ఇక్కడ యూ ప్లేస్లో ఏముంది? యూ అంటే కాస్ ఎక్స్ ఉంది అండ్ వి అంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ ఉంది. ఓకేనా? ఫార్ములా అప్లై చేయండి. ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? ఫస్ట్ వి ఇంటూ వి అంటే ఏంటి? 1 ప్లస్ సైన్ ఎక్స్. 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ యూ యొక్క డెరివేటివ్ అంటే ఏమవుతుంది? డి బై డిఎక్స్ ఆఫ్ యూ అంటే కాస్ ఎక్స్ మైనస్ యూ ఇంటూ యూ అంటే ఏంటి? కాస్ ఎక్స్ ఇంటూ వి యొక్క డెరివేటివ్ అంటే ఏమవుతుంది? డి బై డిఎక్స్ ఆఫ్ వి అంటే 1 ప్లస్ సైన్ ఎక్స్. ఓకే, బై వి స్క్వేర్. వి స్క్వేర్ అంటే ఏంటి? 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు డెరివేటివ్ చేయండి. 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏం తెలుసు మనకి? మైనస్ సైన్ ఎక్స్. ఓకే, మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్. ఇక్కడ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ 0 అవుతుంది. ప్లస్ సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? కాస్ ఎక్స్. ఓకేనా? అర్థమైందా? బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు న్యూమరేటర్ని సింప్లిఫై చేయండమ్మా. ఏముంది? మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 ఏమవుతుంది? మైనస్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇక్కడ 0 ప్లస్ కాస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ అవుతుంది. కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకేనా? బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కామన్ తీసారనుకోండి ఏమవుతుంది? సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఓకే, బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు అండ్ అగైన్ మైనస్ కామన్ తీయండి. న్యూమరేటర్లో మైనస్ అనేది కామన్ తీస్తే ఏముంటుంది? సైన్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే వాల్యూ మనకేం తెలుసు? 1 అని తెలుసు కదా. 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు న్యూమరేటర్లో 1 ప్లస్ సైన్ ఎక్స్ ఉంది, డినామినేటర్లో 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది. సో ఒకటి క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది? మైనస్ 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ అవుతుంది. ఓకే, అర్థమైందమ్మా? సో కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది ఏమవుతుంది? మైనస్ 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ అవుతుంది. ఓకే, జాగ్రత్తగా చేయాలమ్మా. ఇక్కడ మీరు యూ బై వి ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కాస్ ఎక్స్ డెరివేటివ్ సైన్ ఎక్స్ డెరివేటివ్ ఇవన్నీ కూడా తెలియాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 4th వన్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. ఓకే, చూడండి ఏ విధంగా చేస్తాం. లెట్ us కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమని కన్సిడర్ చేద్దామమ్మా? సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అని కన్సిడర్ చేయండి. ఓకే, డెరివేటివ్ ఫైండ్ చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని కదా డినోట్ చేస్తాం డెరివేటివ్ని. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని మనం ఏమని రాయొచ్చు? డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అని రాయొచ్చు. ఓకే, ఇది ఏ విధంగా ఉందమ్మా? డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఫార్ములాలో ఉందా? సో యూ బై వికి డెరివేటివ్ మనకి ఏ విధంగా తెలుసు? వి ఇంటూ డియూ బై డిఎక్స్ మైనస్ యూ ఇంటూ డివి బై డిఎక్స్ బై వి స్క్వేర్ అని తెలుసు. అయితే ఇక్కడ యూ ప్లేస్లో ఏముంది? యూ ప్లేస్లో న్యూమరేటర్లో ఉన్నది యూ కింద తీసుకోవాలి. అంటే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అని ఉంది. ఓకే, వి ప్లేస్లో ఏముంది? సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అని ఉంది. ఓకే, ఇక్కడ డియూ బై డిఎక్స్ అనేది కావాలి కదా. అంటే డియూ బై డిఎక్స్ డెరివేటివ్ చేయండి. సో సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. అదేవిధంగా వి యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కాస్ ఎక్స్
మైనస్ కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ అవుతుంది. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, వి ఇంటూ వి అంటే ఇక్కడ వాల్యూ ఏంటి సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ డియూ బై డిఎక్స్. డియూ బై డిఎక్స్ అంటే ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ యూ ఇంటూ యూ అంటే వాల్యూ ఏంటి సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. డివి బై డిఎక్స్ అంటే ఇక్కడ వాల్యూ ఫైండ్ చేసాం కదా కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. ఓకేనా, అర్థమైందా. బై డినామినేటర్లో ఉంది వి స్క్వేర్, వి అంటే ఏంటి సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయ్యింది. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదమ్మా. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఇక్కడ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్లోంచి మైనస్ అనేది కామన్ తీసేస్తే ఏమవుతుంది సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. సో సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ సేమ్ టర్మ్ కాబట్టి అక్కడ ఏమవుతుంది సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. మైనస్ ఇక్కడ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, ఇక్కడ కూడా సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్సే కదా, అంటే ఏమవుతుంది సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. బై డినామినేటర్లో ఉంది సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయ్యింది. ఇప్పుడు న్యూమరేటర్లో మైనస్ అనేది కామన్ తీస్తే ఏముంటుంది సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు న్యూమరేటర్ని మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ ఏ విధంగా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అయితే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మీకు మైనస్ 2ab ప్లస్ 2ab క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇదే ఫార్ములా అక్కడ అప్లై చేసామనుకోండి ఏమవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ ఇక్కడ ఏ అంటే ఏంటి ఏ అంటే సైన్ ఎక్స్, బి అంటే కాస్ ఎక్స్, ఏ అంటే సైన్ ఎక్స్ కదా సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి అంటే కాస్ ఎక్స్ కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్ బై డినామినేటర్లో ఏముంది సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్లో మీకు సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది, ఆ వాల్యూ ఏమవుతుందమ్మా 1 కదా. సో మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 బై డినామినేటర్లో ఏముంది సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ whole square. This is the derivative of the given function sin x plus cos x by sin x minus cos x. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్ ఏంటమ్మా secant x minus 1 by secant x plus 1. ఓకే, డెరివేటివ్ ఫైండ్ చేద్దాం. Let us consider f of x equal to ఏమని కన్సిడర్ చేద్దాం secant x minus 1 by secant x plus 1 అని కన్సిడర్ చేద్దాం. డెరివేటివ్ అంటే f డాష్ ఆఫ్ x అని డినోట్ చేస్తాం. f డాష్ ఆఫ్ xని మనం ఏ విధంగా రాయొచ్చు d by dx ఆఫ్ f of x అని రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు d by dx ఆఫ్ f of x అంటే ఏమవుతుంది ఇక్కడ f of x అంటే secant x minus 1 by secant x plus 1 అంతేనా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉంది అగైన్ u by v ఫార్ములా అప్లై చేయొచ్చు అంతేనా. సో ఇక్కడ ఏ విధంగా ఉంది ఇది d by dx ఆఫ్ u by v ఫార్ములాలో ఉంది. సో u by v అంటే డెరివేటివ్ ఏ విధంగా చేస్తాం v ఇంటూ du by dx ప్లస్ u ఇంటూ dv by dx బై v స్క్వేర్. ఓకే, సో ఇక్కడ u అంటే ఏమవుతుంది u అంటే secant x మైనస్ 1 అవుతుంది, v అంటే secant x ప్లస్ 1 అవుతుంది. ఓకే, అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ du బై dx కావాలి కదా. సో du బై dx చేయండి, u అనే ఫంక్షన్కి డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది secant x యొక్క డెరివేటివ్ ఏంటి secant x tan x మైనస్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. అదేవిధంగా v యొక్క డెరివేటివ్ ఏమవుతుంది dv బై dx ఈక్వల్ టు secant x యొక్క డెరివేటివ్ secant x tan x ప్లస్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఫార్ములా అనేది అప్లై చేయండి. ఏంటి f డాష్ ఆఫ్ x ఈక్వల్ టు ఏమవుతుంది
వి ఇంటూ వి అంటే వాల్యూ ఏంటమ్మా ఇక్కడ సీకెంట్ ఎక్స్ ప్లస్ 1 ఓకే సీకెంట్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డియూ బై డిఎక్స్ అంటే ఇక్కడ వాల్యూ అనేది ఏమొచ్చిందమ్మా సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ వచ్చింది ఓకే సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ మైనస్ యూ ఇన్ ఇది మైనస్ అమ్మా ఓకే మైనస్ యూ ఇంటూ యూ అంటే ఏంటి వాల్యూ ఇక్కడ సీకెంట్ ఎక్స్ మైనస్ 1 ఓకే సీకెంట్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డివి బై డిఎక్స్ వి యొక్క డెరివేటివ్ ఇక్కడ వి యొక్క డెరివేటివ్ ఏమొచ్చింది సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఓకే సబ్స్టిట్యూట్ చేయండి సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఓకే బై వి స్క్వేర్ వి అంటే ఏంటి సీకెంట్ ఎక్స్ ప్లస్ 1 కదా సో సీకెంట్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు మీరు న్యూమరేటర్లోని 2 టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అనేది కామన్ ఉంది ఓకే సో సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అనేది కామన్ తీస్తే ఇంకేముంటాయి సీకెంట్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ సీకెంట్ ఎక్స్ మైనస్ 1 ఉంది ఓకే బై డినామినేటర్లో ఏముంది సీకెంట్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఇంటూ సింప్లిఫై చేయండి అమ్మా సీకెంట్ ఎక్స్ ప్లస్ 1 ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ 1 ఓకే బై సీకెంట్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అయ్యింది ఓకే ఇక్కడ న్యూమరేటర్లో ప్లస్ సీకెంట్ ఎక్స్ మైనస్ సీకెంట్ ఎక్స్ క్యాన్సిల్ అయితే ఏముంది ప్లస్ 1 అంటే ప్లస్ 2 అవుతుంది సో ఏమైంది 2 సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ బై సీకెంట్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది ఓకేనా అర్థమైందా సో దిస్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా ఎక్సైజ్ 12Cలో రోమన్ నెంబర్ 2లో 1 to 5 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ లెర్నింగ్